హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రజెంట్ గోకవరం బస్ స్టాండ్లో ఉన్నాం. మనం ఇందాక లాస్ట్ బ్లాగ్లో వచ్చిన బస్ అయితే బ్యాక్ సైడ్ ఉంది. ఇప్పుడు గోకవరం నుంచి అయితే జర్నీ చేయబోతున్నాం. ఎక్కడికంటే గోకవరం బస్ స్టాండ్ నుంచి జగ్గంపేట వరకు జర్నీ అయితే చేస్తున్నాం. మనం ఇప్పుడే గోకవరం ఊర్లో తిరుగుతున్నాము. బస్సు లోపల చూసుకుంటే ఆల్మోస్ట్ ఖాళీగానే ఉంది. టికెట్ అయితే తీసుకున్నాను. గోకవరం నుంచి జగ్గంపేట 30 కిలోమీటర్లు అంట. 30 కిలోమీటర్లకి 30 రూపాయలు. ఇప్పుడు టైం అయితే 2:23 అయితే అయ్యింది. మనం రీచ్ అవ్వడానికి ఎంత టైం అయితే చూద్దాము. గోకవరం బస్ స్టాండ్ కోడ్ చూసుకుంటే GKPF జగ్గంపేట JGPT. మీలాగే ఇంకొంతమందికి మన ఆంధ్ర పల్లె వెలుగు బస్ సిరీస్ గురించి తెలియాలంటే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్, కుదిరితే సబ్స్క్రైబ్ కూడా కొట్టేయండి. ఇప్పుడు మనం లాస్ట్ బ్లాగ్ చేసిన రూట్కి ఈ రూట్కి వేరియేషన్ మీకు కనబడుతుందా? అటు సైడ్ అంతా వేరేగా కనిపించింది, ఇటు సైడ్ అంతా నెక్స్ట్ లెవెల్ కనబడుతుంది. అంటే వెదర్ చేంజ్ అవ్వడం వల్ల అనిపిస్తుందా? లేదు, వెదర్ చేంజ్ అవ్వడం వల్ల అయితే కాదు. మనకి ఎక్కడైనా కొండలు కనబడుతున్నాయి అంటే చూడడానికి ఇంకా ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది. సో దానివల్ల అలా ఉంది. కొండలు అయితే ఉన్నాయి, ఇక్కడ చిన్నగా కనబడవచ్చు, కానీ ముందు కూడా ఉన్నాయి కొండలో, పక్కన మొత్తం చుట్టూరు ఉన్నాయి. మన జర్నీ 30 కిలోమీటర్లు కదా, చూద్దాం మరి ఎట్లా ఉంటుందో. మ్యాక్సిమం మన ఆంధ్ర పల్లె వెలుగు బస్ సిరీస్లో ఇది 34 వీడియో కదా, 35th నుంచి వేరే సైడ్ అయితే రావచ్చు, లేదా 36 నుంచి అయినా వేరే సైడ్ రావచ్చు. రాజులపాలెం గోకవరం దాటిన తర్వాత ఒక విలేజ్ అయితే వచ్చింది, రాజులపాలెం. ఇది కావాలి విలేజ్ వైపు. విలేజ్ చూసారా, ఒక వీధి ఉంది అంతే విలేజ్లోకి. మనకి ఇటు సైడ్ అంతా ఒకలా ఉంది, అటు సైడ్ అంతా వరి పొలాలు ఉన్నాయి. బాగుంది. లేడీస్కి ఫ్రీ బస్ పెట్టిన తర్వాత కూడా బస్సులు ఇంత ఖాళీగా ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత ఖాళీ అంటే అంత ఖాళీ. 1 2 3 4 5 5 3 8 మంది, నాతో 9 మంది. 9 మంది బస్సు డ్రైవరు, కండక్టర్, మొత్తం 11 మంది అయితే వెళ్తున్నాము. జెంట్స్ ఇందాకైతే ఎవరు లేరు. ఇప్పుడు ఒక జెంట్స్ అయితే డ్రైవరు, కండక్టర్ని తీసేస్తే ఇద్దరు ఉన్నాం. మిగిలిన వాళ్ళందరూ లేడీసే. జెంట్స్ మా ఇద్దరు కోసం బస్ తీసుకెళ్ళిపోతున్నారు. మా ఇద్దరి కోసం కాదులే, మొత్తం అందరి కోసం. అటు సైడ్ కుమ్ముతుంది వర్షం అయితే. కోళ్ళ ఫామ్స్ ఉన్నాయి కానీ అందులో కోళ్ళు లేవు. పామాయిల్ తోటలు, పామాయిల్ అవి కూడా లేవు. దూరంగా ఒక విలేజ్ అయితే కనబడుతుంది. ఇక్కడ పొలాలు కూడా ఒకటి పైకి ఒక లైన్ కిందకి ఉన్నట్టు ఉన్నాయి. ఇక్కడేమో పైకి ఉన్నాయి, అది దూరంగా కనపడుతుంది, కిందకు ఉన్నాయి. రోడ్డు పక్కన ఈ చెట్లు నిద్రగన్నేరు చెట్లు ఉంది. నా చిన్నప్పుడు చెప్పేవారు, ఆ చెట్టు కింద పడుకుంటే ఈజీగా నిద్ర పడేస్తుంది అని చెప్పి మా తాతయ్య చెప్పేవాడు. కొత్తపల్లి అనే పేరుతో చాలా ప్లేసుల్లో ఊళ్ళు అయితే ఉన్నాయి. చాలా ప్లేసుల్లో, 1 2 కాదు, చాలా ప్లేసుల్లో. మీకు తెలిసి ఎన్ని కొత్త పల్లెలు ఉన్నాయో కామెంట్ అయితే చేయండి. గోకవరం తర్వాత కొత్తపల్లి కొంచెం పెద్దదే ఊరు. ఇప్పుడు మనం జర్నీ చేస్తున్న రోడ్ ఏంటంటే స్టేట్ హైవే 156 అంట. ఇప్పుడు ఒక విలేజ్ వచ్చింది, చినుకులు వచ్చాయి. ఇప్పుడు ఈ రోడ్లో జర్నీ చేసుకుంటా పోతే ఏదో ఏజెన్సీలో జర్నీ చేసిన ఫీల్ అయితే ఉంది. కొండల మీద కొండ ఎక్కుతున్నట్టు ఉంది కదా. అది అదంతా డౌన్ అయిపోయింది ఏరియా అంతా. ఇప్పటివరకు అదంతా ఈక్వల్గా ఉండేది మనకి, ఈక్వల్గా. ఇప్పుడు అదంతా డౌన్ అయిపోయింది, మనం పైకి వెళ్ళిపోయాం. జీడి తోటలు, మామిడి తోటలు. కోతులు మాత్రం చాలా ఉన్నాయి. ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ వదిలేసినట్టున్నారు కోతుల్ని. ఆల్రెడీ ఈ ప్లేస్లో పెద్ద వర్షం పడి పోయినట్టుంది. మొత్తం అన్నీ తడిచిపోయి ఉన్నాయి, రోడ్లన్నీ కనబడుతున్నాయి కదా, చెట్లన్నీ తడిచిపోయి ఉన్నాయి.
ఇంకా మనకి చిన్న చిన్న పొప్పర్లు పడుతుంది మన మీద, లేదంటే ముందు ఉందేమో పెద్దగా వర్షం. ఈ ఉంది ఫారెస్ట్లో జర్నీ ఇదే ఇట్లాంటి ఫీల్ ఇచ్చిందంటే, నేను అనుకున్నది గోకవరం నుంచి పాతకోట వరకు జర్నీ చేస్తే ఇంకెట్లా ఉంటుంది. నేను చూసినప్పుడే 2 సర్వీసులు అయితే ఉన్నాయి, అప్డేట్ చేసినట్టున్నారు. మార్నింగ్ 5 ఒకటి, 7:45 ఒకటి. గోకవరంలో 7:45 కుండీలో ఉంటే మనం నెక్స్ట్ లెవెల్ జర్నీని అయితే చూడొచ్చు, నేను ఉండగలిగేలా ఉంటే. మీకు రోడ్డుకి ఇటు సైడ్ చూపెట్టినట్టే సేమ్ ఆపోజిట్ సైడ్ కూడా సేమ్ ఉంది. అటు సైడ్ కూడా మొత్తం 2 వైపులా డీప్ ఫారెస్ట్ జర్నీ. ఇట్లాంటి జర్నీలే కదా మనకి, మన ఛానల్కి కావాల్సింది. ఈరోజు 4 వ్లాగ్స్ చేశాను. ఫస్ట్ వ్లాగ్ ఎంజాయ్ చేశాను, చాలా ఎంజాయ్ చేశాను. కాకినాడ, కోటిపల్లి. తర్వాత నేను రాజమండ్రి వచ్చిన వ్లాగ్ పెద్ద ఎంజాయ్ చేయలేదు. తర్వాత గోకవరం వచ్చిన వ్లాగ్ కూడా నేను పెద్ద ఎంజాయ్ చేయలేదు. మళ్ళీ ఎంజాయ్ చేసిన వ్లాగ్ ఇదే. ఇప్పటి వరకు ఫారెస్ట్లో జర్నీ చేసిన ఫీల్ అంటున్నాను. ఇదంతా ఫారెస్టే అంట. అప్పుడే బోర్డు కనిపించింది, అటవీ శాఖ ఆధ్వర్యంలో ఉందంటే ఏరియా అంతా. జనాలు అయితే పెద్ద ఏమీ కనిపించట్లేదు ఈ చుట్టుపక్కల ఎక్కడ. ఈ రోడ్లో జర్నీ చేసే వాళ్ళు తక్కువ జర్నీ చేస్తారు. ఏమన్నా ఉంటే అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి వచ్చే వాళ్ళే, కానీ ఈ మధ్యలో విలేజెస్కి జర్నీ చేసే వాళ్ళు అయితే ఎవరు కనిపించట్లేదు. విలేజెస్ కూడా మనకి చాలా దూరంగా అయితే కనిపించాయి. ముందైతే విలేజ్ అయితే ఒకటి ఉంది, ఫ్రంట్ గ్లాస్ నుంచి కనబడుతుంది. ఏదో ఒక ప్లేస్ ఉంది ఇక్కడ, వంటలన్నీ వండుకొని తింటున్నారు. మరి ఈ ఏరియా ఏంటిది? మనోళ్ళు లాగడికి ఏం కనిపించట్లేదు. సింగారమ్మ అన్న ఒక పేరు కనపడింది. ఇక్కడ పార్టీస్ అయితే గట్టిగా జరుగుతున్నాయి. ఒక ఆలయం అయితే ఉంది, ఆలయం దగ్గర అదే అక్కడికి వచ్చి వండుకొని తింటూ ఉంటారు కదా, అట్లా అయితే కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. ఇటు సైడ్ నుంచి ఎవరన్నా వీడియోస్ వస్తే అది ఏంటో నాకు కామెంట్ అయితే చేయండి. నాకైతే అర్థం కాదు. పేరు చదువుదాం అంటే మన బస్ కొట్టే స్పీడ్కి నాకేమీ కనిపించలేదు. ఈ రూట్లో ఎక్కువ మనకి కాకినాడ నుంచి గోకవరం వెళ్ళి బస్సులే ఎక్కువ తిరుగుతూనే ఉంది. రాజమండ్రి నుంచి గోకవరం వచ్చే బస్సులు అంటే వేరే రూటు, మనం ఇందాక వెళ్ళిన రూట్లో అట్లా వెళ్ళిపోతాయి. ఇప్పటి వరకు ఫారెస్ట్లోంచి కొంచెం బయటకు వచ్చాం, కొండల పక్కకి. ఇక్కడ కూడా ఏ ఊరు పేరు లేదు. మనమైతే ఒక ఫారెస్ట్లో జర్నీ చేసుకుంటూ వెళ్తున్నాం. ఫారెస్ట్లో జర్నీ ప్లస్ అందులో 50 కిలోమీటర్స్ స్పీడ్తో మన జర్నీ. ఈ వ్లాగ్ స్టార్టింగ్లో దూరంగా కొండలు అన్నాను కదా, లాస్ట్ ఆ కొండల మధ్యలోకి వచ్చేసాం. సౌండ్లు వినపడుతున్నాయా? రోడ్డు పక్కన చెట్లు వచ్చి మన బస్కి టప్ 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 అని తగులుతాయి అన్నమాట. ఈ రూట్లో బస్సులు బాగానే తిరుగుతున్నాయి. ఎప్పుడో ఒక బస్సు చూశాను, అది ఎక్కడి నుంచో అయితే చూడలేదు, కానీ ఒక 10 వెలుగు బస్సు అయితే వెళ్ళింది. కంపెనీస్ బస్సెస్ అయితే బాగానే తిరుగుతున్నాయి. ఏదో కంపెనీ బస్సు వెళ్తుంది, 39 నెంబర్ ఉంది దాని మీద. గ్రామ సచివాలయం, జగ్గంపేట మండలం, కాకినాడ జిల్లా, మల్లసాల. మళ్ళీ ఒక పెద్ద ఊరు, లాస్ట్ మీద ఒక పెద్ద ఊరు, దాని తర్వాత ఇంకొక పెద్ద ఊరు. ఇది జగ్గంపేట మండలం అంట. గోకవరం ఈస్ట్ గోదావరిలోకి వస్తేలా ఉంది. ఇదేమో కాకినాడ డిస్ట్రిక్ట్ అంట, మల్లసాల. ఆంధ్ర పల్లె వెలుగు బస్ సిరీస్లో ఎట్లాంటి రూట్లో ఎట్లాంటి ప్లేస్లో జర్నీ చేశాను మొత్తం అన్నీ ఒకే వ్లాగ్లో మిక్స్ అయిన వ్లాగ్ ఏదైనా ఉందంటే ఇదే. అన్ని రకాల వేరియేషన్స్, విలేజెస్ ఉన్నాయి, కొంచెం పెద్ద ఊర్లో ఉన్నాయి, కొన్ని కొండలు ఉన్నాయి, కొన్ని అడవులు ఉన్నాయి, అందులో వర్షం ఉంది,
మొత్తం ఇందులోనే. కొండలు అయిపోయి వరి పొలాలు. వచ్చేసింది మళ్ళీ వరి పొలాలు. మనం బ్యాక్ సైడ్ కనపడుతున్న కొండలన్నీ కవర్ చేసుకొని ఇక్కడ దాకా వచ్చాము. ఎంత డిస్టెన్స్ ఉందో మరి ఇక్కడ నుంచి. బోర్డులు అయితే పెద్ద ఏమీ లేవు రోడ్డు పక్కన. సమ్మర్లో ఈ రోడ్లో వస్తే మొత్తం మామిడి తోటలు కాబట్టి కాయలతో కలకలు ఆడుతుంటుంది. జీడి తోటలు, మామిడి తోటలే మొత్తం. సమ్మర్లో అయితే మొత్తం కలకలు ఆడటమే. వెంగయ్యమ్మపురం ఇప్పటి వరకు రాలేదురా బాబు అనుకున్నాను, వచ్చింది. ఈ బస్సు ఏంటంటే ఎంత స్పీడ్ కొట్టినా సరే చూసుకొని నడుపుతున్నాడు. లాస్ట్గా మనం నర్సీపట్నం వెళ్ళేసిన వ్లాగ్ చూశారు కదా, అక్కడ రోడ్డు బాగాలేదు. ఓకే, రోడ్డు బాగున్న దగ్గర అది అల్ట్రా పలు వెలుగు. దాని స్పీడ్ 70 ఎక్కించుకొని తీసుకుపోతూ ఉంటే గోతుల్లో ఎగరేసుకుంటూ వెళ్తే ఎట్లా ఉంటుంది అట్లా తీసుకెళ్ళాడు. ఈయన స్పీడ్ ఒక 55-60 కొట్టుకొని వెళ్తున్నా సరే గోతులు ఉన్న దగ్గర కొంచెం చూసుకొని తీసుకెళ్తాడు మన డ్రైవర్. రాజాపూడి విలేజ్. ఖాళీగా ఉన్నాయి, షాపులన్నీ క్లోజ్లో ఉన్నాయి. సండే హాలిడే అయినా జగ్గంపేటలో. బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ జగ్గంపేట, పోస్ట్ ఆఫీస్. ఫైనల్గా జగ్గంపేట అయితే వచ్చేసాము. బ్యాక్ సైడ్ జగ్గంపేట బస్ స్టాండ్ ఉంది. జర్నీ గురించి మాట్లాడుకుంటే చాలా బాగుంది జర్నీ అయితే. వ్యూస్ చాలా బాగున్నాయి. మళ్ళీ చేయాలనిపిస్తుంది జర్నీ అయితే. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.